దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు వెనుక ఉగ్ర మూలాలు ఉన్నట్లు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్ లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. దొరికిపోతే తప్పదనే భయంతో డాక్టర్ ఉమర్ నబీ వైద్యుడు ఆత్మాహుతికి పాల్పడ్డా లేదా అనుకోకుండా పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు చెబుతున్నారు. పూర్తి స్థాయి బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని, బాంబును హడావిడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేలినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు. కారులో ఉన్నది అమోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం, డిటోనేటర్లు అయి ఉండవచ్చునని, ఆత్మాహుతి దాడిని తోసిపుచ్చలేమని అధికారులు చెబుతున్నారు. పేలుడుకు కారకులైన వారిలో ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ భద్రతా బలగాల ప్రతాపం ఏంటో వారికి చూపిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. అయితే ఢిల్లీతో పాటు దేశవ్యాప్త పరిస్థితులపై ఆయన ఉన్నత స్థాయిలో 2 సార్లు సమీక్ష నిర్వహించారు. అయితే దాడికి సంబంధించి స్లీపర్ సెల్స్ ఉన్నట్లుగానే అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఢిల్లీ పేలుళ్ల విషయంలో అరెస్ట్ అయినటువంటి డాక్టర్ షాహీన్ చాలా విషయాలను ఒప్పుకుంది. ప్రస్తుతానికి కేంద్ర హోంశాఖ ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించింది. సో దీంట్లో గత 2 సంవత్సరాల నుంచి డాక్టర్ షాహీన్ ఈ పేలుడు పదార్థాలను సేకరిస్తోంది. దేశవ్యాప్తంగా కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా కూడా ఎన్ఐఏ విచారణలో ఒప్పుకున్నది. అయితే మొన్న ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఈ బాంబు దాడికి సంబంధించి చాలా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఫరీదాబాద్ లో ఒక భారీ డంప్ ఏదైతే ఆల్మోస్ట్ 3000 కిలోలు అంటే 3 టన్స్ ఆఫ్ పేలుడు పదార్థాలు దొరికినాయో దాంట్లో అక్కడి నుంచి మళ్ళీ నిన్న కూడా కొంత దొరకడం జరిగింది. ఆ తర్వాత అటువంటి కారులో దాన్ని తీసుకెళ్లి ఐఎండీగా మార్చేటువంటి పరిస్థితి మార్చడానికి తీసుకెళ్తున్నారా, లేదంటే అనుకోకుండా పేలిందా, లేదంటే ఆత్మాహుతి దాడి జరిగిందా, ఈ కోణంలో కూడా విచారణ ఎన్ఐఏ చేస్తోంది. ఏదేమైనా కానీ షాహీన్ తన తోటి ఉగ్రవాద డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో కలిసి దేశవ్యాప్తంగా కుట్రలకు పన్నినట్లు కూడా అంగీకరించినట్టు మనకు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. గత 2 ఏళ్ల నుంచి సేకరిస్తోంది. ఈ I-20 కారు ఎర్రకోటకు చేరుకునే ముందు ఢిల్లీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి కూడా వెళ్ళింది. మనం ఇదంతా కూడా నిన్న రూట్ మ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎర్రకోట సమీపానికి చేరుకున్న తర్వాత అక్కడ శివుడి గుడి అట్లాగే జైన్ మందిర్ ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఢిల్లీ ఎన్సీఆర్ అట్లాగే ఈ పుల్వామాలో రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి దాడుల కారణంగా ఉగ్రవాది ఎవరైతే డాక్టర్ ఉమర్ నబీ ఉన్నారో అల్ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు అంటూ కూడా వినయ్ చెప్పింది. ఆయన పూర్తిగా అంటే ఏదైతే ఈ మెటీరియల్ ఉందో పేల్చేది ఐఈడీగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఫరీదాబాద్ నుండి బయలుదేరారు. అంటే అప్పటికి అక్కడ పోలీసులు పట్టుకోవడం జరిగింది. 3000 కిలోలు పట్టుకోవడం జరిగింది. సో మిగతా వాళ్ళు ఎక్కడ తీగ లాగితే మిగతా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, అంతకుముందే ఆదిల్ దొరికారు, ఆ తర్వాత ముజ్మిల్ దొరికాడు, ఆ తర్వాత వీళ్ళు కూడా దొరుకుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఆ కారులో పేలుడు పదార్థాలు తీసుకుని వెళ్తున్నారు. అయితే దాన్ని ఐఈడీగా మార్చేటువంటి క్రమంలోనే ఈ బ్లాస్ట్ జరిగిందా, లేదంటే ఆత్మాహుతి దాడికి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అన్నది ప్రధానంగా ఒక అంశం మాత్రం బయటికి రావట్లేదు. అయితే ఈ కారు ఎక్కడ కూడా ఎట్లాంటి టార్గెటెడ్ గా ఢీకొట్టలేదు, ఏ భవనంలో కూడా పోలేదు. సో ఇది ఆత్మాహుతి దాడి ఎలా అనొచ్చు అన్నది కూడా కొంత అనుమానాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరినైనా ఢీకొట్టడం అంటే గతంలో మనం చూసాం ట్విన్ టవర్స్ ని ఎట్లాగైతే ఫ్లైట్స్ ఏరోప్లేన్స్ ఎట్లయితే ఢీకొట్టాయో అట్లాంటి పరిస్థితుల్లో టెంపుల్ ని కొట్టడం, గోడని ఢీకొట్టడం, ఆత్మాహుతి అట్లాంటి దాడులు అట్లా జరుగుతూ ఉంటాయి. బట్ ఇది అన్ఫార్చునేట్ గా జరిగిందా, లేదంటే బయట ఉండి రిమోట్ తో జన సందోహం ఉన్న చూసి అక్కడ పేల్చేటువంటి పరిస్థితి జరిగిందా, ఇవన్నీ కూడా చూడాలి. బట్ ఈ పేలుళ్ళు ఉమర్ కి సంబంధించి ఇంకా అధికార ప్రకటన రావాలి. సో ఉమర్ తల్లిదండ్రుల్ని, ఉమర్ సోదరుని కూడా అరెస్ట్ చేశారు. డిఎన్ఏ పరీక్షలు కూడా సేకరించడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఉమర్ కూడా దీంట్లో చనిపోయాడన్నదే తెలుస్తోంది. బట్ ఇంకా పూర్తి అధికారికంగా రావాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర ఈ I-20 కార్ అప్పటి వరకు కూడా పార్కింగ్ లో ఉంది. సో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కార్ పార్కింగ్ లోకి వచ్చింది. ఆ 3 గంటల నుంచి ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ నిర్వహించాడు అంటే పొల్యూషన్ లెస్ ప్రాంతాన్ని వెతుక్కొని సో అక్కడికి ట్రావెల్ చేస్తూ అక్కడ పేలడం జరిగిందా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే
ఇదేదైతే ఈ పేలుడు పదార్థం ఉందో ఫరీదాబాద్ లో, సో ఇది జమ్మూ కాశ్మీర్ గానీ, హర్యానా గానీ, ఉత్తరప్రదేశ్ లో కూడా జైషే మహమ్మద్ సంబంధించినటువంటి టీం తోటి ముడిపడి ఉన్నాయి. సో అన్సార్ గజ్వతుల్ హింద్ తో కూడా ముడిపడి ఉన్నాయి అన్నది కూడా కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, డాక్టర్ షాహీన్ అనే వ్యక్తి ప్రొఫెసర్ చాలా క్రియాశీలకమైనటువంటి పాయింట్స్ నిర్ణయకు చెప్పింది. సో అది ఇప్పుడు మనకు నేషనల్ మీడియా నుంచి తెలుస్తోంది. షాహీన్ జైషే ఏదైతే ఉందో, జైషే చీఫ్ మసూద్ అజర్ ఉన్నాడు. మసూద్ అజర్ అంటే మసూద్ అజర్ అనే ఉగ్రవాది తన పూర్తి కుటుంబ సభ్యుల్ని కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. మొన్న ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ చేసినటువంటి దాడిలో. అయితే మసూద్ అజర్ సోదరితోటి డాక్టర్ షాహీన్ కి పరిచయం ఉంది అన్నది మాత్రం తెలుస్తోంది. జైషే మహమ్మద్ ఒక కొత్త వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ని ఉపయోగించిందని చెప్పాలి. ఫరీదాబాద్ లో ఇప్పటి వరకు 8 మంది ఉగ్రవాదులు గుర్తించారు. దాంట్లో డాక్టర్ షాహీన్ షాహిద్ తో సహా 6 డాక్టర్స్ ఉన్నారు. అంటే ఒక వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఇక్కడ తీసుకొచ్చారని మాత్రం అర్థమవుతుంది. కీలక లింక్, డాక్టర్స్ లింక్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఈ జైషే చీఫ్ ఏదైతే జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరి ఎవరైతే వాళ్ళ చెల్లె సాదియా అజార్ ఉన్నారో, సాదియా అజార్ తోటి డాక్టర్ షాహీన్ కు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ లో ఏదైతే మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మొత్తం కోల్పోయారో, అందులో మసూద్ అజార్ బావ కూడా చనిపోయాడు. ఏది ఆపరేషన్ సింధూర్ లో భారత్ జరిపినటువంటి దాడుల్లో. సో అంటే అజర్ సోదరు ఎవరైతే సాదియా ఉన్నారో, సాదియా భర్త కూడా చనిపోయారు అనమాట. సో దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ సింధూర్ లో తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికే సాదియా ఒక కొత్త ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేసింది మొన్న అక్టోబర్ 2025లో. సో దాంట్లో ఈ మహిళా విభాగం ఏదైతే ఉందో, ఆ మహిళా విభాగానికి ఒక పేరు పెట్టింది, జమాతుల్ మొమినాత్ అనేటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసింది. సో దానికి ఈ డాక్టర్ షాహీన్ ని ఒక హెడ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది హెడ్ గా నియమించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్ లోని అల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ షాహీన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆమె చట్టబద్ధంగా అరెస్ట్ అయింది. సో షాహీన్ అలహాబాద్ మెడికల్ కాలేజ్ నుండి MBA పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఫార్మా కాలేజ్ లో MD పట్టా కూడా తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 2006 నుంచి 13 వరకు 7 సంవత్సరాలు కాన్పూర్ మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసింది. UPPSC ద్వారా ఎంపిక కావడం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా ఆమె అబ్స్కాండ్ అయిపోయింది. అంటే 2013 నుంచి ఆమె ఎక్కడికి పోయిందో కూడా ఎవరికీ తెలియదు. అండ్ మోరోవర్ అక్కడ కాలేజ్ నోటీసులకు కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో 2021లో ఆమెను కాలేజ్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తర్వాత ఆమె అల్ఫలా యూనివర్సిటీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది యాజ్ ఏ డాక్టర్ టీచర్ గా, అంటే ఫ్యాకల్టీగా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలోనే ముజ్మిల్ తోటి పరిచయం ఏర్పడింది డాక్టర్ షాహీన్ కి. సో ఇదంతా ఒక లింక్ సిస్టమ్ ఉంది. సో ముజ్మిల్ తో పరిచయం ఏర్పడ్డ తర్వాత, అంటే ఈ అబ్స్కాండ్ అయినటువంటి టైంలో డాక్టర్ షాహీన్ ఏం చేసింది, ఇవన్నీ విషయాలు కూడా ఇంకా పూర్తిగా బయటికి రావాలి. సో దీని వెనకాల మొత్తం కూడా ఉగ్రవాద కోణంలోనే ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇందులో ఇంకొక పాయింట్ సుధా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశం ప్రశాంతంగా ఉంది అంటే ఇది తుఫాను ముందు వచ్చేటువంటి ఒక నిశ్శబ్దం మాత్రమే. సో ఈ విషయాన్ని ఎప్పుడో పసిగట్టాయి భారత నిఘా సంస్థలు. అందుకే అప్పుడప్పుడు మనం చూస్తున్నాం రాజ్నాథ్ సింగ్ గాని, త్రివిధ దళాలకు చెందినటువంటి త్రివిధ దళాధిపతులు గాని ఎప్పుడు కూడా ఏదో ఒక సంకేతం ఇస్తూనే ఉన్నారు, వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. సర్క్రీక్ నది విషయంలో గానీ, లేదంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు గానీ, ఇవన్నీ కూడా. అయితే ఉగ్రవాద సంస్థలు కూడా బలహీన పడలేదు అని చెప్పుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలని ఖచ్చితంగా మొదలు పెట్టినాయి. కానీ ఏం చేసినా సరే గానీ సైలెంట్ గా జరిగిపోవాలన్నది టెర్రరిస్టుల ప్లాన్. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మనం చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో నవంబర్ 2వ తారీఖున, అంటే ఇది నవంబర్ లో, మనం ప్రస్తుతం నవంబర్ లోనే ఉన్నాం, ఇది 12వ తారీఖు. గత 10 రోజుల క్రింద లాహోర్ లో ఒక భారీ ర్యాలీని లష్కర్-e-తోయిబా ప్లాన్ చేసింది. అంటే ఆ ప్లాన్ ఉద్దేశం ఏంటంటే, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఉగ్రవాదులు మొత్తం కూడా ఆ ర్యాలీకి రావాలి అన్నది లాహోర్ లో ప్లాన్ జరిగింది. ర్యాలీకి రావాలంటూ కూడా అందరు ఉగ్రవాదులకు ఇన్విటేషన్ పంపింది. బట్ అన్ఫార్చునేట్ గా ర్యాలీని రద్దు చేసింది. కారణం ఏంటంటే, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రా ఏదైతే ఉందో, సో డేగ కళ్లతోటి మొత్తం నిఘా పెట్టింది. మన ఇంటెలిజెన్స్ నిఘా దెబ్బకి లష్కర్-e-తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ నుంచి ఆర్డర్స్ పోయినాయి, ఈ ర్యాలీని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి. సో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కో టెర్రరిస్ట్ ను ఎక్కడికక్కడ కాశ్మీర్ మొత్తం కూడా
పిఓకేలే గానీ ఫరీదాబాద్ లో గానీ ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఎప్పటికప్పుడు ఏరేస్తున్నారు. సో ర్యాలీ విషయం కూడా రాకి తెలిసింది, ఇంటెలిజెన్స్ తెలిసింది. సో ఆ ఏరేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరో కాదు, ఇండియన్ జేమ్స్ బాండ్లే. సో హఫీజ్ సయద్ కూడా ఆ ర్యాలీని రద్దు చేయడం వెనక ఇంకేదో ఒక భారీ ప్లాన్ ఉందన్నటువంటి అనుమానం కూడా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ కుంది. అయితే భారత్ లో జరిగేటువంటి ఈ బ్లాస్టింగ్స్ ముందు పాకిస్తాన్ లో పెద్ద హడావుడి అక్కర్లేదు. సో లాహోర్ లో ఇప్పుడే వెంటనే మనం ఇట్లాంటి హడావుడి చేయొద్దు అనుకున్నారేమో. సో నిఘా వర్గాలు కొంత బలపడేటువంటి పరిస్థితులు ఉంటాయనుకొని లాహోర్ లో ఆ ర్యాలీని ఆపుకుంది. ఈ పాకిస్తాన్ సయ్యద్ హఫీజ్ ఈ ర్యాలీని ఆపారు. బట్ ప్రతిది కూడా భారత్ డీకోడ్ చేసుకుంటూనే వచ్చింది. సో అప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆదిల్ రూపంలో మనకు ఒక క్లూ దొరికిందనే చెప్పాలి. ఆ ర్యాలీ 10 రోజుల కింద ర్యాలీ రద్దయిపోవడం, ఇండియన్ రా ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్ గా పనిచేయడం, 10 రోజుల తర్వాత డాక్టర్ ఆదిల్ ఇంట్లో ఒక AK-47 దొరకడం, ఆ తర్వాత ముజ్మిల్ లింక్ దొరకడం, ముజ్మిల్ ఫరీదాబాద్ లో ముజ్మిల్ ఇంట్లో తుపాకులు దొరకడం, 3000 కిలోల ఏదైతే ఈ పేలుడు పదార్థాలను ఇది దొరకడం, ఆ తర్వాత ఉమర్ నిన్న తప్పించుకొని వెళ్తున్నటువంటి టైంలో ఎర్రకోటలో ఈ బ్లాస్ట్ జరగడం. సో ఇదంతా ఒక్కొక్క లింక్ సిస్టమ్ ఉందని చెప్పాలి లాహోర్ లో జరిగేటువంటి ర్యాలీ మొదలు. సో ఇండియన్ రా అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు భారీ ప్రాణ నష్టం జరిగింది. దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లు కూడా తప్పినాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పటికైనా ఈ రోజు కూడా ఇంకా ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో దీని తర్వాత ఇంకా యాక్చువల్లీ ఇంకా దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ చాలా విషయాలు మనం మనం అంచనా వేసుకునే వేరు, జరుగుతున్న డాట్స్ ని కనెక్ట్ చేయడం వేరు. అధికారికంగా ఎన్ఐఏ విచారణ చేస్తుంది కాబట్టి అండ్ నేను కూడా చాలా మంది ఎవరైతే రిటైర్డ్ కల్నల్స్ ఉన్నారో, రిటైర్డ్ మేజర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా గత 3 రోజుల నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో కొన్ని విషయాలు బయటికి చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పొద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి సో మినిమం థింగ్స్ ఏంటనేది డాట్స్ ని కనెక్ట్ చేసేటువంటి విషయాలు మాత్రం మనం చెప్పగలుగుతున్నాం. సాయి సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.